ఎవరు గేట్ సప్పుడు? ఎవరమ్మా? ఎవరు? నా తల్లి సునీతనా వచ్చేది? అమ్మా సునీతనా? నన్ను క్షమించండి నాన్న, మీరు చెప్పిన వినకుండా నా తలరాత్రి ఇలా మార్చుకున్నాను. ఏమైందమ్మా? అసలు సంగతి చెప్పు తల్లి. మంచికి చెడుకు తేడా తెలియని వయసులోని పరిణితి లేని ఆలోచనలతో ప్రేమ అనే ఒక ఊబిలో పడి నా జీవితాన్ని ఒక ప్రశ్నగా మార్చుకున్నాను నాన్న. ఎలాగైనా ఈరోజు సునీత ప్రపోజ్ చేయాలి. అబ్బా కిరణ్ అచ్చా హీరోలా ఉంటాడు కదా. కార్లో వచ్చాడు, ఈ రోజు బైక్ మీద వచ్చాడేంటి? బాగా బలిసినోడు అనుకుంటా. హే అదేనే బాగా డబ్బున్నోడని. అయినా కిరణ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరితో గానీ షీఈ్ వెరీ లక్కీ గర్ల్. సునీత, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతిరోజు చెప్దాం అనుకుంటున్నా, కానీ నువ్వేమంటామని ఆగిపోతున్నా. నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడే ప్రపోజ్ చేసావు, అప్పుడే పెళ్ళేంటి? బలవంతం ఏం లేదు, నీ ఇష్టం. ఆలోచించుకొని నిదానంగా చెప్పు, కానీ కాదనకు. ఏ ఏ అర్థమైందిలే. మౌనంగా ఉన్నామంటే అంగీకారం తెలిపినట్టే. మౌనం అర్ధంగీకారం అన్నారు పెద్దలు. రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్ సునీత, బాయ్. ఏంటే సునీత, ఏం మాట్లాడండి కిరణ్? ఏంటే కిరణ్ ని పెళ్లి చేసుకుంటావా? అవునే, చేసుకుందాం అనుకుంటున్నా. అయినా కిరణ్ అంటే నాకు కూడా ఇష్టమే. ఇన్ని రోజులు కిరణ్ చెప్పాలనే ఆగాను. అయినా అతనికేం తక్కువనే. రోజుకో బండి పైన వస్తాడు, రోజుకో కొత్త డ్రెస్ వేసుకుంటాడు. చాలా రిచ్ ఫ్యామిలీ కదా. అయినా నన్ను బాగా చూసుకుంటాడని కాన్ఫిడెంట్ నాకున్నది. ఒకవేళ మీ నాన్న మీ ప్రేమను ఒప్పుకోకపోతే? మా నాన్న ఒప్పుకో ఉంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటాం. దీనికి బాగా ఎక్కేసిందే. పదండి మనం పోదాం. అవునే పదా. ఆజా. ఏరా వాడు నిజంగా రిచ్ అంటావా? వాడు ఇచ్చాడు బాబు. వాడు వేసుకొచ్చే డ్రెస్సులు, షూస్, బండ్లు ఇవన్నీ ఫ్రెండ్స్ నడుకొని వస్తారా బాబు వాడు డైలీ. ఇంతకుముందు కూడా ఇలానే ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకున్నాడు. పాపం వీడు అసలు సంగతి తెలిసాక ఆ అమ్మాయి పారిపోయింది. అరే, అయినా ఇలాంటి వాళ్ళని నమ్ముతారేంట్రా ఈ అమ్మాయిలు? పచ్చి తాగుపోతురా బాబు. వాడికి ఇల్లు కూడా సరిగా లేదు. ఎటు పోయింది రేదే? ఏడున్నావా? దీనమ్మ సుక్కలేదు. ఏమయ్యో, లేచినవా? ఇంట్లో కూరగాయలు ఏం లేవు. బజార్కి పోయి ఏమన్నా తీసుకురావా? కూరగాడు కూడా ఏం తినలేదు. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. జల్దీ పోయా. ఎప్పుడు చూడు ఈ తాగడు బాధ. నోరు లేస్తుంది, దెబ్బలు పడాలనా? నీ తల్లి ఎప్పుడు అది లేదు ఇది లేదని ఒకటే నన్ను నెడతావు నువ్వు. నువ్వు తాగే మంది తప్ప ఇంకేం చేస్తున్నావు ఇంట్లోకు? చచ్చినవన్నీ ఏం చేస్తున్నావే నువ్వు? అది లేదు ఇది లేదని మోసుకుంటావు. నీ అట్ట కాదే, దీన్ని వేయాల్సిందే. నీ అమ్మ ఎటు పంపుతున్నావే? బయటికి రా. ఒళ్ళు చింతపండు అది నీ తల్లి. అమ్మా ఇంత నడిచినావు నువ్వు. లగ్గాని చేస్తా మళ్ళా. ఎప్పుడు చూసినా సుఖంగా ఉండేది ఇంట్లో. ఇది అసలు దానికి ఎందుకు చేసుకున్నావురా? మునష్టపోడా నీ జుమ్మోడా? పోరే. అమ్మా అమ్మా ఏమైందమ్మా చెప్పమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది? నా ఇల్లంతా శర్వాకం చేసింది. దీని బతుకు పాడుగా అమ్మా నొప్పి. రండి బాబు రండి. గరం గరం బజ్జి. ముసలోళ్ళు కూడా ముసురు పుట మురుసుకుంటా తినొచ్చు. రండి రండి. బాగుండయా? లాభం. రండి పెద్దయ్య, 10 రూపాయల బజ్జీలు కట్టు. 10 రూపాయలు అంతయా నీకు? ఉల్లిగడ్డ కూడా. ఉల్లిగడ్డలు ఏంది? ఆలుగడ్డలు కూడా వేస్తా. తీసుకొని తినుకుంటా పోయిగా.
కిన్నోళ్ళందరూ డబ్బులు ఇవ్వండి బాబు, డబ్బులు ఇవ్వండి రండి. వేడి వేడి బజ్జీ దవడకేసి దంచుకోండి. రండి బాబు, రండి. పెద్దయ్య. ఇంకా కావాలనా? పట్టపగలే సుక్కలు కనపడుతున్నాయండి. ఏంటి? పట్టపగలే సుక్కలు కనపడుతున్నాయండి. ఎక్కడ? అడ్జుడు గో, ఏదా? గో అన్నే పక్కనే ఓ మబ్బు ఉందా? హా, ఆ మబ్బు పక్కనే ఇంకోటి ఆ నల్ల మబ్బు పక్కనే ఉంది. సుక్కలంటాడు గిక్కలంటాడు. నేను నీకు సుక్కలు కనపడవు కానీ 10 రూపాయలు పట్టు. హా. సుక్కలంటాడు గిక్కలంటాడు. సుక్కలా నీకు పోయినా కనపడతాయి నీకు. నిర్యం చేస్తుండు ఏందో. నేను అమ్మ గుడ్డెన్ని పోతుంది ఒక్కడ కూడా దుకాణం చెప్ప ఏం చేతున్నా నాయన. అమ్మ అబ్బా షాప్ మొత్తం బంగారంతో పూత పూసినట్టే ఉంది. ఇలాంటిది ఒక్కటి వేసుకపోతే చాలు లైఫ్ మొత్తం బిందాసే. దొంగతనం చేయాలబ్బా. భాయ్ సాబ్, మీ పోలీసు వాళ్ళే లేకపోతే ఈ దొంగ నా కొడుకులు దొరికేటోళ్లే కాదు. కోట్ల విలువ చేసే నా బంగారం నాకు దక్కింది. చాలా థ్యాంక్స్ భాయ్. చూడు బాబాయ్, దొంగల్ని పట్టుకుంది మేమే అయినా పట్టించింది మాత్రం నీ షాప్ లో ఉన్న సీసీ కెమెరాలే. సీసీ కెమెరా దొంగల్ని పట్టుకోవడంలో మా పోలీసు వాళ్ళు చేసే సగం డ్యూటీ ఆ సీసీ కెమెరాలు చేస్తున్నాయి. అందుకే ఖరీదైన ప్రతి షాప్ లో సీసీ కెమెరాలు పెట్టుకోమని ప్రతి షాప్ ఓనర్స్ మేము చెప్తున్నాం. ఎనీవే యు ఆర్ లక్కీ పర్సన్ బాబాయ్. పదండ్రా, మీరు జైల్లో ఊసలు లెక్క పెడతారు. వామ్మో సీసీ కెమెరా లేని షాపులను ట్రై చేద్దాం. సుక్కకు సుక్కన్న ముక్కకు ముక్క నీ తల్లి. ఏం సుఖంరా నాయన. నాకు ఈసారి కొడుకు పెడతాడని సామెత చెప్పిండు. నాకేం బాధ లేదు దొరబాబుని. రే అంకటి కొట్టడితే హలో, నీ పిల్లం ఇంట్లో నీలాడిందిరా. ఎడదొచ్చినవరా? రారా. అవునా, వస్తున్నా కోట్రేనే ఉంది రో పండిందిరా. ఇప్పుడు వస్తుండ్రా నాయన. ఇదే సగంరా. అమ్మా ఫోన్ చేసినంది. కిరణ్గా మళ్ళీ ఆడపిల్ల పుట్టిందిరా నీకు. ఆడపిల్ల పుట్టిందా? సామరు మోపిల్ల పుడుతుంది చెప్పిందిగా. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. అమ్మా ఆడపిల్ల పుడితే నీకేం పరకద్దిరా. దాని గుట్టు సప్పుగా అనుకుంటా తీసుకుపోయి శతకంలో పడేస్తా. మొత్తుకొని అదే చేస్తుంది. ఏ ముచ్చట సునీతకు చెప్పకే. చెప్పలేరా మునీర్ దాగి సచ్చిందని చెప్పి. పండుగ మెలకత్తుందా? నువ్వు ఏడ్చిన గీపెట్టిన నీకు భూమి మీద నూకలు చెల్లినట్లే. సావుని అసలు నా బిడ్డను ఏం చేసినవే? దొంగ చచ్చిన మళ్ళీ వచ్చిన వారా నా పాడగండానికి. బాబుని ఏం చేసినా ఎవరికి ఇచ్చిండ్రా? ఇంత ముందు ఒక బాబుని ఎంతమంది చంపుతారు. ఈయన అసలు మర్చిపోతున్నారా? తెగబడిపోతుంది. ఇంత ముందు బాబు పుడితే ఈ దాడులకి కదరా. పాపం ఈ బస్కంత ఏం చేసిందిరా? ఇప్పుడు ఏడేసారా పాపని? ఎక్కడేసారు? ఏం చెప్పినా నమ్మని రాచి. కొడకలు తీస్తా. దానికన్నా మూత పరుగు ఇది.
చూశారుగా, ఈ సమాజంలో సునీత లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. పరిణితి లేని ఆలోచనలతో మంచి చెడుకు తేడా తెలియని వయసులో కన్న తల్లిదండ్రుల ప్రేమకు దూరమై సునీతలా జీవితాన్ని ఒక ప్రశ్నలా మార్చుకోకండి. మీ జీవిత పోరాటంలో సునీత జీవితమే ఒక గుణపాఠంగా మార్చుకొని ముందుగానే మేల్కొండి.